శుభ్లి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి ఆ, కొత్త కొత్త సంచలనమైన సినీ ఫక్కీలో కూడినటువంటి విషయాలు వింటున్నాము. అంటే డాక్టర్ లోకేష్ ఉమ్, గారు బయట పెట్టారనుకోండి ఒక టీవీలో ఇంటర్వ్యూలో. ఆ, ఈ లిక్కర్ మనీ ఏదైతే ఉందో దాన్ని హవాలా రూపంలో తరలిస్తున్నారు అని చెప్పారు. మీరు కూడా చూసే ఉంటారు. అంటే మీకేమన్నా అవునండి. వినిపించాయి? మీ ఒపీనియన్ ఏంటంటే ఇటువంటి లీగల్ చాలా చూస్తూ ఉంటారు కదా. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఇట్? అంటే ఆ, దీంట్లో నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ కూడాను చాలా చాకచక్యంగా ఆయన నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను సబ్మిట్ చేశాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఫస్ట్ సిబిఐ కోర్ట్ ఏమో పర్మిషన్ ఇవ్వలేదు, దాని తర్వాత మళ్ళా పర్మిషన్ గ్రాంట్ చేశారు. సరే, జగన్ గారు బయట విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్తూ వెళ్తూ కంటైనర్ లో డబ్బులు తీసుకుని వెళ్తున్నారు అని చెప్పేసి 2019 నుంచి ఇది ప్రారంభమైంది. అండ్ దానికి ఆయన రూట్ మ్యాప్ కూడాను చెప్పాడు ఆయన. తాడేపల్లి నుంచి కాకినాడ ఎలా వెళ్తుంది, కాకినాడ నుంచి పోర్ట్కి ఎలా వెళ్తుంది, పోర్ట్ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ముంద్రా పోర్ట్కి ఎలా వెళ్తుంది, ముంద్రా పోర్ట్ నుంచి మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది అనేది అది మనం ఇది కూడా చేయవచ్చు అని చెప్పేసి ఆ, మొత్తం ప్రూఫ్ తో పాటు చెప్పాడు. కాబట్టి ఆ, ఖచ్చితంగా డాక్టర్ లోకేష్ గారు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇది ఆ మనీ అనేది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. ఆ వనరులు రాష్ట్రానికి చెందినటువంటి ప్రతి ఒక్కరి యొక్క హక్కు ఉంటుంది దాంట్లో. కాబట్టి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా దీన్ని తీసుకొని మీరు బయట విదేశాలకు తరలిస్తున్నారంటే ఆయన చెప్పినటువంటి ఎలిగేషన్స్ అనే అంటాను నేను, ఎందుకంటే అది ప్రూవ్ కాలేదు కాబట్టి. ఆయన ఏదైతే విత్ ప్రూఫ్స్ ఏదైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో ఆయన ఆ ఎలిగేషన్స్ పై ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఆ, అసలు ఈయన చెప్పినటువంటి వాదన ఎంతవరకు ఇదంతా జరుగుతుంది అనేది కూడాను జనాల ముందుకు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చెప్తున్నటువంటి ప్రతి అంశం కూడాను ఒకదానికి ఒకటి ఆ, చాలా స్పష్టంగా ఏంటంటే ఒక జాయింట్ అనేది ఉంది, అంటే పూసగుచ్చినట్టుగా చెప్పాడు ఆయన ప్రతి అంశాన్ని కూడాను. ఈ రోజున ఏదైతే మీరు చూడండి లిక్కర్ షాపుల్లో ఆ పేటిఎమ్స్ కానీ లేకపోతే ఆ ఏమంటారు అది ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ వీటిని దేన్ని కూడాను యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మళ్ళీ ఇంత క్యాష్ దీన్ని ఎక్కడికి తరలిస్తున్నారు అనేది ఇప్పుడు ఈయన చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నమ్మశక్యంగా ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు కూడాను దీన్ని నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా ఈసీఐ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాదు ఆయన, ఆపద్బంద ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి. కాబట్టి ఆయన దీనిపై ఆయనంతటా ఆయన ఇది తప్పు అని చెప్పేసి ఆయనంతటా ఆయన దీనిపై ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను సార్. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిల్చేశారు ఆ క్వశ్చన్స్ తో. కాబట్టి డెఫినెట్లీ దీన్ని ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంక్వైరీ చేసి ఒకవేళ దీంట్లో నిజం ఉంటే కనుక మళ్ళా ఏదైతే రాష్ట్రానికి చెందినటువంటి ఖజానా ఉందో ఇంత దారుణంగా ఇది విదేశాలకు తరలిపోతుంటే మళ్ళా మనం కూర్చొని ఇదేమి 1947 కాదు, 1947 కన్నా ముందు కాదు, ఎవరో బ్రిటిషర్స్ వచ్చారు మాపై పరిపాలించారు, కోహినూర్ డైమండ్ దగ్గర నుంచి తీసుకొని అన్ని కూడాను తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పడానికి ఇది చూస్తుంటే అలాగే ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీలా ఉంది జగన్ గారి పరిస్థితి. ఒకవేళ ఇది నిజమైతే గనక ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఏ రకంగా అయితే దోచుకుని వెళ్ళిపోయాడో అలాగే ఈయన కూడా ఈ 5 సంవత్సరాల్లో దోచుకుని వెళ్ళిపోతారేమో అని చెప్పేసినట్టుగా భావన ఏర్పడుతుంది. కాబట్టి దీనిపై ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరిగి ఏదైతే నిజ నిజాలు ఉన్నాయో, వాస్తవాలు ఏదైతే ఉన్నాయో అది ప్రజల ముందుకు తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సార్ ఆయన ఇంటర్వ్యూలో ఒక గమ్మత్తైన విషయం చెప్పారు. ఏంటంటే నేవీ కూడా సహకరించింది అని. అది చాలా ఎక్స్ప్లోజివ్ కంటెంట్. మీ లెక్క ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన మీద తానే ఎంక్వైరీ వేసుకుంటుంది అంటారా? ఆ, సార్ ఇప్పుడు హోంట్ బి అప్నే దాంత్ బి అప్నే అంటారు. అంటే పెదాలు కూడా మనవే, నాలుగు కూడా మందే, దంతాలు కూడా మనవే. ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ అది ఎలా వెళ్తుందో మనకి తెలియదు. కానీ ఒకటైతే పక్కాగా చెప్పొచ్చండి, 2019 నుంచి తీసుకొని ఇవాళ వరకు ఈ అలయన్స్ ఏర్పడినంత వరకు రాష్ట్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ లెవెల్లో సహకారాన్ని అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
బీజేపీకి నెక్స్ట్ లెవెల్లో ఆయన కూడాను సహకారాన్ని అందించారు అనేది నగ్న సత్యం. దీన్ని ఎవరు కాదనలేరు. ఇప్పుడు ఇందులో ఎవరి భాగస్వామ్యం ఉంది అంటే, ఇప్పుడు మీరు ఎలక్ట్రల్ బాండ్స్ దగ్గర నుంచి తీసుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్ కూడాను ఏంటి సార్, అది అది అఫీషియల్ స్కామ్ కదా అది. దీనిపై ఎవరు మాట్లాడాలి? కాబట్టి ఇవన్నీ అంశాలు ఏంటంటే, ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడాను బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది నిజమయ్యి ఇందులో కనుక వాస్తవాలు ఉండుంటే కనుక, ఇది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మటుకు ఇది జరగదండి. ప్రభుత్వాలు మారాలి. మారిన తర్వాత ఇవి ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అప్పుడే మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. ధన్యవాదాలు సార్.